చేసుకోవాలి. ఒక ఊరికి 10 పోస్టులు ఒక ఊర్లో పోస్టులు పెట్టాలి. మాట్లాడి కాపాడి చేస్తే వాళ్ళు ఒక ఊర్లో 10 పోస్టులు కొంచెం సెంటర్గా చేస్తాయి. చలో వరంగల్, చలో వరంగల్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేక రాష్ట్రమే కావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని రాజకీయాన్ని మేళవించి ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు మొదలవుతున్న సందర్భంగా రజతోత్సవాల్ని నిర్వహించుకుంటున్నందుకు అందరూ కూడా ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని అందరం కూడా ఒక సంబరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మన కేసీఆర్ గారు నిర్ణయించి దానికి అనుగుణంగానే ఈ రజతోత్సవాలని వరంగల్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరెవరైతే ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి మా నియోజకవర్గంలో నుంచి ప్రతి గ్రామంలో ఉన్న 10 మంది ముఖ్య నాయకుల్ని తీసుకొని ఈ రజతోత్సవ కార్యక్రమానికి హాజరు కావడానికి మేము కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వట్పల్లి మండల కేంద్రంలో దానికి సంబంధించిన పోస్టర్స్ని కూడా మేము ఆవిష్కరణ జరిగింది. అందరినీ కూడా ఎవరెవరైతే టీఆర్ఎస్ పట్ల తెలంగాణ పట్ల తెలంగాణ కోసం అమరులైన ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ. అందుకే అందరం కూడా మరొకసారి తెలంగాణ నినదించి తెలంగాణ కోసం ఎవరెవరైతే ఎటువంటి త్యాగం చేసినారో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు దెబ్బలు తిన్న అనుభవం ఉన్నది, బస్సులలో కూడా దెబ్బలు తిన్న అనుభవం ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన పండుకొని ఉద్యమకారులతో పాటు ఉద్యమాన్ని చేసిన అనుభవం ప్రతి ఒక్కరికి ఉన్నది. కనుక ఆ గతాన్ని నెమరేసుకుంటూ ఈ రజతోత్సవాల్ని, ఎందుకంటే ఉద్యమంలో చేసిన కష్టాలు తెలంగాణ సాధన తర్వాత అందరికీ అవి తీపి గుర్తులుగా అందరికీ మిగిలిపోయినాయి. ఆ తీపి గుర్తుల్ని ఈ రజతోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అందరికీ ఒక స్ఫూర్తి కలిగిన పోరాటం తెలంగాణ ఉద్యమ పోరాటం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. అటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా గర్వపడుతూ అందరం కూడా ఈ సభను సక్సెస్ చేసుకుందామని చెప్పి నేను పిలిపిస్తూ ప్రతి ఒక్క నాయకుడు పార్టీకి, పార్టీ నిర్ణయానికి, పార్టీ భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైన విజయాలను చూడాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇంకా పార్టీ పటిష్టానికి అందరం కృషి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, చూసిన 10 ఏళ్ల కాలంలో పరిస్థితి ఎట్లుంటుండే, ఇప్పుడు సంవత్సరాల కాలంలో ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో నెలకొన్నదో అందరికీ అర్థమవుతుంది. ఎవరిదైనా బాధలు ఉంటే ఆ బాధలు వినేందుకు గతంలో మన ప్రభుత్వం ఉన్నది, కానీ ఇప్పుడు ప్రజల బాధల్ని వినే ప్రభుత్వం లేదు, వాటిని పట్టించుకొని పరిష్కరించే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. కనుక ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే మనందరం కూడా ప్రజల తరఫున ఉన్నాం, ప్రజలకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పిలిపిస్తూ ప్రతి గ్రామం నుంచి 10 మంది ముఖ్య నాయకులం అందరం కలిసి వెళ్దాం, విజయవంతం చేద్దాం. మళ్ళీ ఇంకో ప్రోగ్రాం ఉంటుంది, ఆ ప్రోగ్రాంకు నియోజకవర్గం నుంచి దాదాపు 1000 మందిని కూడా తీసుకొని పోదాం. అప్పుడు అందరూ కూడా కేసీఆర్ గారు కలుస్తారని చెప్పడం జరిగింది. కనుక అందరూ కూడా ముఖ్య నాయకుల్ని మాత్రమే తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, చలో వరంగల్. బీఆర్ఎస్
ఆవిర్భావ సభల్ని విజయవంతం చేద్దాం. బహిరంగ సభను టీఆర్ఎస్ ఆవిర్భావ సభను టీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ సభను చలో వరంగల్ చలో వరంగల్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.